ఆకస్మిక జల ప్రళయం అంటూ అసలు ఏం జరిగింది నిన్న? నేపాల్లోని నువాకోట్ జిల్లాలో త్రిశూల్ నది వరదలో బురదలో చిక్కుకున్న ఊరు అంటూ నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన బురద కొట్టుకుపోయిన ఊళ్ళు 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు. వీరిలో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు. టిబెట్లో మరో 265 మంది, హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది బృందం క్షేమం. దుర్ఘటనకు భూకంపమే కారణం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అప్రమత్తం. నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్, సాయానికి హామీ అంటూ నేపాల్లో గల్లంతైన వారిలో 137 మంది భారతీయులే. అయితే ఆ వీడియోలు కనుక చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇట్లా ఒక్కసారిగా ఊర్లు కొట్టుకపోయినాయి. ఒక వంతెన అయితే అసలు బ్రిడ్జ్ కూడా అసలు అట్లా కొట్టుకపోతుందని మనం ఊహించాం. వంతెన కూడా ఒక్కసారిగా ఇట్లా కాగితపు పడవైతే కొట్టుకపోతుంది చూడు, అట్లా కొట్టుకపోయింది. ఇట్లా అంత దారుణంగా మొత్తం మునిగిపోయింది. అసలు ఏం జరిగింది? అందరు కూడా ఇది రీసెర్చ్ చేస్తా ఉన్నారు, అది రీసెర్చ్ చేస్తా ఉన్నారు, కనుక్కుంటా ఉన్నారు అసలు ఏం జరిగింది, కారణం ఏంది. CCTV ఫుటేజ్లు వాటన్నిటిని చెక్ చేస్తూ ఏ కారణం చేత అంత ఉధృతి వచ్చింది, ఎక్కడన్నా చెరువులో జరిగినటువంటి ఏదో లేక్కి సంబంధించినటువంటి బ్లాస్ట్ అని చెప్పంటా ఉన్నారు. సో అది కొంతమంది చెప్తుంటే కాదు అది భూమి కంపించింది, భూకంపం వల్ల వచ్చిందని కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ పత్రికలు రాశారు. నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటేకోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. అనుకోకుండా అసలు అట్లెట్లా స్టార్ట్ అవుతుందని చాలా మందికి అనుమానం. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, ధాడింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చితావన్, గూర్ఖా, అట్లే తనాహు, నవాల్ పారసి తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా కాఠ్మండుకు 125 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దున ఉంది. సోషల్ మీడియాలోని వీడియోలో వరద విధ్వంసం భీతి కొలిపేలా ఉంది. నేపాల్ చైనా సరిహద్దులోని రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగు అందుకోగానే ఆకస్మికంగా వచ్చిన వరద బురద గారిని కమ్మేసింది. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటికి ధ్వంసమయ్యాయి. మరో 4 నిర్మాణంలో ఉన్నవి కూడా దెబ్బతిన్నాయి. 4 అంతస్తుల భవనం వరద కొట్టుకుపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొడవైన వంతెన ఒకటి 2గా చీలిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఇట్లా వంతెన, నది పైన ఉన్నటువంటి వంతెన ఇట్లా 2 ముక్కలుగా ఇట్లా బిస్కెట్గా దిరిచేసినట్టు పట్మని విరిగిపోయింది. మీరు చూడండి, ఇంకా ఎంత దారుణం అంటే ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి జల ప్రళయానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఇవన్నీ కూడా. ఆ బ్రిడ్జ్ ఎట్లా కొట్టుకపోయింది, ఏమైంది, అన్ని పత్రికల్లో. అయితే ఇదంతా మంచుకొండ వల్లే మహావిలయం అంటూ ఆ భూకంపంతో లిండే ఖోలా నదిలో పడిన 2000 అడుగుల వెడల్పు మంచు ఫలకం. ఇది అసలు 2000 అడుగుల మంచు ఫలకం పడ్డది ఒకటేసారి. దేంతోని? ఆ భూకంపం వల్ల. సో లిండే ఖోలా నదిలో పడ్డది. అటు నుంచి బోటేకోషి నదిలో కలిసిన భారీ మంచు, నీరు, బురద రాసి 6 గంటలో 30 అడుగులు పెరిగిన వరద అంటూ హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది ఈషా బృందం కోఆర్డినేటర్ అఖిలేశ్వరన్ సహా పలువురు గల్లంతు. ఆదోని నుంచి వెళ్లిన 4 కూడా తెలంగాణ వారి కోసం హెల్ప్ లైన్ అంటూ ఇక్కడ టిబెట్ ఎగువన బద్దలైన హిమనీ నదం, విరుచుకుపడిన కొండ చర్యలు, నేపాల్లో బోటేకోషి, త్రిశూల్ నదుల ఉగ్రరూపం, గ్రామాన్ని సమాజ్ చేసిన బురద బండలు, ఆచూకులేని వందలాది యాత్రికులు, 403 మంది విదేశీ పర్యాటకుల గల్లంతు. ఇందులో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు, 77 మంది ఈషా భక్త బృందం. జగ్గి వాసుదేవ్, DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డికి తప్పిన ముప్పు. యూపీ, బీహార్లో హై అలర్ట్. ఉగ్రరూపం దాల్చిన గండక్ నది సరిహద్దు జిల్లాలో అప్రమత్తమైన అధికారులు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. నేపాల్కు విమానంలో సహాయక సామాగ్రి అంటూ దారుణమైనటువంటి పరిస్థితులు. అసలు అది చూస్తే నిజంగా చెప్తున్నా కదా, అక్కడ ఆ ఆహాకారాలు, ఆ పరిస్థితిని గనక ఎవరన్నా వీడియోలో గనక చూసి ఉంటే తెలుస్తుంది అక్కడ జరిగినటువంటి ఆ ఉధృతి ఏంది. ఆ వరద అసలు అంత స్పీడ్గా, అంత దారుణంగా, అంత ఎత్తు మీద నుంచి వస్తుంది అంటే మనం సినిమాలలో చూస్తాం, గ్రాఫిక్స్ సినిమాలలో చూస్తాం, కానీ ఇక్కడ నిజంగా కూడా జరిగింది. సో దీనికి అంతటికి కూడా భూకంపమే కారణం అని చెప్పంటున్నారు. సో ఇక మునిగిపోయే కాలం వచ్చినప్పుడు ఏది కూడా ఆగదు అనడానికి ఇదొక తార్కాణం, ఇదొక సాక్ష్యం.